శివ సినిమా సమాజాన్ని చెడగొట్టింది. శివ సినిమా రౌడీజం నేర్పించింది. రామ్ గోపాల్ వర్మ పరమ దరిద్రంగా హింసాత్మకంగా సినిమా తీసి రౌడీయిజంని సమాజంలో ప్రేరేపించాడు. ఇది కొంతమంది మాట్లాడే మాటలు. మరి వాళ్ళు మాట్లాడే మాటలు నిజమా కాదా? శివ సినిమా రౌడీజం నేర్పించిందా లేదా? శివ సినిమా సమాజాన్ని చెడగొట్టిందా లేదా? తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఒక విశ్లేషణ కంటే కొన్ని ప్రశ్నలు నేను మీకు వేస్తాను. టక 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 వేస్తాను ప్రశ్నలు. ఫట్ 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 సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం శివ సినిమా నిజంగా సమాజాన్ని చెడగొట్టిందా లేదా అన్నది అర్థమైపోతుంది ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తే. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. శివ సినిమా మీద వస్తున్నటువంటి సిరీస్ లో భాగంగా ఇది 10వ వీడియో. ఇక విషయానికి వస్తే, ఒక సినిమా సమాజాన్ని చెడగొట్టింది అని చెప్పాలంటే ఆ సినిమాలో ఏదో చెడు ఉండాలి. మంచి పాత్రలు ఆ సినిమాలో చెడ్డగా బిహేవ్ చేసి ఉండాలి. దాని ప్రభావం సమాజం మీద పడి ఉండాలి. అంతే కదా? సరే, ఫస్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో శివ పాత్ర ఏం స్మగుల్ చేస్తాడు? ఎర్రచందనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్మగ్లరా, లేకపోతే గంధపు చెక్కలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్మగ్లరా, లేకపోతే మాదక ద్రవ్యాలు అమ్ముకుంటాడా ఈ సినిమాలో శివ పాత్ర? రాయండి కామెంట్ సెక్షన్ లో. మాదక ద్రవ్యాలు అమ్మితేనే, లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తేనే సమాజానికి చెడు చేసినట్ట, ఇంకా చాలా ఉంటాయండి పాయింట్స్ అని చెప్పి అంటారా? సుందరానికి తొందర ఎక్కువ అని. ఆగండి ఇంకా అడుగుతున్నాను కదా, తొందర ఎందుకు? ఒకటే ప్రశ్న నేను వేసింది. ఈ సినిమాలో హీరో మరియు హీరో ఫ్రెండ్స్ కూర్చొని మందుగొట్టి వాళ్ళ లెక్చరర్ని గాని వాళ్ళ ఇంటి ఓనర్ని గాని కొడతారా? దాంతో కామెడీ ఏమన్నా డైరెక్టర్ జనరేట్ చేశాడా? కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎన్నిసార్లు ఈ సినిమాలో హీరో మందు కొడతాడు? విస్కీ కావచ్చు, బ్రాందీ కావచ్చు, వోడ్కా కావచ్చు, టకీలా కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదు కమ్సేకం బీర్ అయినా కావచ్చు. ఎన్నిసార్లు ఈ సినిమాలో హీరో పాత్ర మందు కొడతాడు? నెక్స్ట్ క్వశ్చన్. ఈ సినిమాలో ఎన్నిసార్లు హీరో పాత్ర సిగరెట్లు తాగుతుంది? చాలా చాలా స్టైలిష్ గా సిగరెట్లు తాగే సూపర్ హీరోలు, సినిమా హీరోలు చాలా మంది ఉన్నారు కదా, చాలా సినిమాలు వచ్చాయి కదా. ఈ సినిమాలో శివ పాత్ర ఎన్నిసార్లు సిగరెట్ తాగుతుంది? నెక్స్ట్, ఈ సినిమాలో హీరోయిన్ బొడ్డు గాని, వక్షోజాలు గాని, తొడలు గాని ఎన్ని సీన్లలో చూపిస్తారు? రైట్. హీరో ఈ సినిమాలో ఎంతమంది కాలేజ్ అమ్మాయిలకు సైట్ కొడతాడు? లేకపోతే ఎంతమంది కాలేజ్ అమ్మాయిల నడుము గురించి కామెంట్ చేస్తాడు, లేకపోతే వాళ్ళ బాడీ గురించి కామెంట్ చేస్తాడు, వాళ్ళకి సైట్ కొడతాడు? కామెంట్ సెక్షన్ లో రాయండి. హీరో లేదా హీరోకు దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా గాని లెక్చరర్ ని ఒక బఫూన్ లాగా ట్రీట్ చేసి ఏమేమి కామెడీ జోకులు వేస్తారు? కామెంట్ సెక్షన్ లో రాయండి. అసలు ఈ సినిమాలో లెక్చరర్ ని బఫూన్ లాగా ట్రీట్ చేసే చూపించేటటువంటి సీన్స్ ఎన్నున్నాయి? రాయండి కామెంట్ సెక్షన్ లో. హీరో ఈ సినిమాలో మంచి వాళ్లను కొడతాడా? మంచి వాళ్లను రోడ్డు మీద పడేసి చిత్త కొడతాడా? లేదు రౌడీగాళ్లను, దుర్మార్గులను చిత్త కొడతాడా? ఈ సినిమాలో హీరో హీరోయిన్ ని మోసం చేయడం కోసమని తాను ధనవంతుడిని అని చెప్పి కటింగ్ ఇచ్చి అబద్ధాలు చెప్తాడా? అలాంటి సీన్స్ ఏమన్నా ఉన్నాయా? హీరోయిన్ డ్రెస్సింగ్ ఈ సినిమాలో చాలా అసహ్యకరంగా అంగాంగాలు ప్రదర్శించే విధంగా ఉంటుందా? ఎక్స్పోజింగ్ చేసే విధంగా హీరోయిన్ డ్రెస్ ఇందులో ఉంటుందా? అలా డైరెక్టర్ సినిమా తీసాడా? కామెంట్ సెక్షన్ లో రాయండి. హీరో ఎప్పుడైనా ఏ సీన్ లో అయినా సరే తనకంటే పెద్దవాళ్లను, అంటే తన ఇంట్లో వాళ్లను, అన్న కావచ్చు, వదిన కావచ్చు, ఎవరినైనా కావచ్చు, వాళ్లను కించపరుస్తూ గాని, వాళ్లను చీప్గా చూస్తూ గాని, వాళ్లను గంజిలో ఈగలాగా తీసి అవతల పడేసే విధంగా చాలా చీప్గా వాళ్ళని ఉద్దేశించి ఏ సీన్ లో అయినా మాట్లాడతాడా? లేదు అన్నకు గాని వదినకు గాని ఈ కామెడీ కౌంటర్లు, కామెడీ సెటైర్లు వేస్తూ మాట్లాడతాడా? లేదు అన్న ఏమైనా సరే ఒక పెద్దరికంగా ఒక మంచి విషయం చెప్తూ ఉన్నప్పుడు సైలెంట్ గా వినే ప్రయత్నం చేస్తాడా? అన్నకు రివర్స్ లో నీతులు చెప్పే ప్రయత్నాలు, క్లాసులు బీకే ప్రయత్నాలు చేస్తాడా? రాయండి కామెంట్ సెక్షన్ లో. ఈ సినిమాలో ఎన్ని బూత్ జోకులు ఉన్నాయి? హీరో గాని, హీరో ఫ్రెండ్స్ గాని అందరూ కూర్చొని కాలేజీ క్యాంటీన్ లో గాని, కాలేజీలో గాని, క్లాస్ రూమ్ లో గాని, లేదా బయట గాని ఎన్నిసార్లు బూత్ జోకులు వేసుకుంటారు? కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాంటి బూత్ జోకులు హీరో గాని, హీరో ఫ్రెండ్స్ గాని వేసుకున్నటువంటి జోక్ ఒక్కటైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి చూద్దాం. పోనీ హీరో కాదు, హీరో ఫ్రెండ్స్ కాదండి, వేరే ఇంకెవరైనా సరే సినిమాలో బూత్ జోకులు మాట్లాడుకునేటటువంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కొన్ని సినిమాలలో కమేడియన్స్ ని పెట్టి బూత్ జోకులు, బూతులు గట్రా మాట్లాడించడాలు ఇవన్నీ చేస్తుంటారు, డబుల్ మీనింగ్ జోకులు అవన్నీ. పోనీ ఈ సినిమాలో ఎవరైనా కమేడియన్లను వేరే వాళ్ళని పెట్టి అలా బూత్ కామెడీ, బూత్ సీన్స్, అలాంటి డర్టీ జోక్స్ ఏమైనా చెప్పిస్తాడా సినిమాలో? రాయండి కామెంట్ సెక్షన్ లో. పోనీ ఈ సినిమాలో లావు గురించి గాని, నలుపు గురించి గాని, నత్తిగా మాట్లాడడం గురించి గాని, పొట్టిగా ఉండడం గురించి గాని, అంటే ఒక వ్యక్తి యొక్క బాడీని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేసేటటువంటి కామెడీ గాని, డైలాగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? కామెంట్ సెక్షన్ లో రాయండి. నిజానికి అప్పట్లో అలా చాలా వచ్చేవి. అవన్నీ బాడీ షేమింగ్ ను ఉద్దేశించి చేసే కామెంట్స్ అని కూడా పెద్ద సమాజం ఆలోచించేది కాదు, లైట్ గా తీసుకునేవాళ్ళు. అలాంటి జోక్స్ ని కూడా సరదాగా విని నవ్వుకొని పక్కన పెట్టేవాళ్ళు, ఎక్కువ సీరియస్ గా ఆలోచించేది కాదు సమాజం. ఇప్పుడు కొంచెం సీరియస్ గా ఆలోచిస్తోంది.
సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత. బట్ స్టిల్ ఆ రోజు నువ్వు పొట్టిగా ఉన్న వాళ్ళ మీద కామెడీ చేసినా, లావుగా ఉన్న వాళ్ళ మీద కామెడీ చేసినా, నలుపు శరీరం యొక్క ఛాయ మీద కామెంట్ చేసినా, కామెడీలు చేసినా సరే చూసి నవ్వుకున్నటువంటి జనం ఉండే రోజులు అవన్నీ. మరి అప్పుడేమన్నా అలాంటి కామెడీలు కానీ అలాంటివి ఏమైనా ఈ శివ సినిమాలో ఉన్నాయా? హీరో కానీ హీరో ఫ్రెండ్స్ కానీ ఏమైనా చేస్తారా అలాంటి కామెడీలు? పోనీ ఈ సినిమాలో అన్నా అని చెప్పి అనుకుంటూ హీరో ఫ్రెండ్స్, హీరో క్లాస్మేట్స్ కూడా ఒక వ్యక్తిత్వం లేని బానిసల్లాగా హీరో చుట్టూ భజన బృందం కార్యక్రమం లాగా తిరుగుతూ ఉంటారా? రాయండి కామెంట్ సెక్షన్ లో. శివ సినిమా నుంచి రౌడీజం వచ్చిందా? ఓహో, ఈ సినిమాలో నాగార్జున రౌడీజం చేస్తాడా? రౌడీజం చేయడం అంటే ఏంటండి? ఎవరైనా సరే బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడా? ఫోన్ కాల్స్ చేసి కొత్తగా కట్టే అపార్ట్మెంట్ వాళ్లకు, ఇళ్ల వాళ్లకు, బిల్డర్స్ కి, అరే నువ్వు నాకు ₹1,00,000 పంపించరా, లేకపోతే అప్పటి రోజుల్లో 10,000 అనుకో, 10,000 పంపించరా, లేకపోతే నేను లేపేస్తాను అని చెప్పి రౌడీజం చేస్తాడా? పోనీ ఈ శివ గాని, శివ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ రామ్ జగన్ గాని, శుభలేఖ సుధాకర్ గాని, చిన్నా గాని, ఇతర ఫ్రెండ్స్ గాని, శివతో పాటు ఎవరైనా గాని జులుం చలాయిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతారా? రౌడీజం చేస్తారు, లేకపోతే రౌడీజం నేర్పించింది శివ సినిమా అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకేస్తున్నాను ఈ ప్రశ్న. చెప్పండి, శివ రౌడీజం చేసి హఫ్తాలు వసూలు చేస్తాడా? లేదు రౌడీస్ని ఎదుర్కొంటాడా? ఆలోచించండి. ఎవడైనా అండి, ఏ అడ్డగాడిదైనా శివ సినిమా చూసి రౌడీజం నేర్చుకున్నారు అని మాట్లాడితే, ఏ అడ్డగాడిదైనా శివ సినిమాలో చెడు చూపించాడు డైరెక్టర్ అని చెప్పి మాట్లాడాడు అంటే వాడు డెఫినెట్ గా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది వాడు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శివ సినిమాలో రౌడీజం నేర్పించడు. రౌడీలను, ఈ హఫ్తాలు వసూలు చేసే బ్యాచ్ ను విద్యార్థులు ఒక విప్లవాత్మకంగా ఎలా ఎదుర్కొన్నారు అనేది సినిమాలో ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ కనిపిస్తాయి శివ సినిమా లోపల. మనుషుల్లో ఇది చెడు, ఇది మంచి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి శివ సినిమా సమాజాన్ని చెడగొట్టడం ఏంట? దిక్కుమాలిన దద్దమల్లారా. 4వ వీడియోలోనే నేను చెప్పాను, వంగవీటి మోహన్ రంగా గారి హత్య గాని, సరే అందులో నేను డేట్ సరిగ్గా చెప్పలేదు, మిమ్మల్ని అడిగాను, మీరు చాలా మంది రాశారు 1988 డిసెంబర్లో వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిందని. శివ సినిమా 1989 అక్టోబర్లో వచ్చింది. సో విజయవాడలో అతిపెద్ద భయంకరమైన సంఘటన. మొత్తం నెల రోజుల పాటు విజయవాడ, గుంటూరు ఆ చుట్టుపక్కల మొత్తం దద్దరిల్లిపోయినటువంటి సంఘటన, స్టేట్ ను వణికించినటువంటి సంఘటన వంగవీటి రంగా గారి సంఘటన. రౌడీజంలో పీక్ స్టేట్ వెళ్ళినటువంటి సంఘటన 1988లో జరిగింది. అంతకంటే ముందు చాలా సంవత్సరాలకు ముందు వంగవీటి రాధా గారి హత్య జరిగింది. ఆ మధ్యలో దేవినేని కుటుంబంలో దేవినేని గాంధీ హత్య, దేవినేని మురళి హత్య ఇవన్నీ జరిగాయి. ప్లస్ వాళ్ళ స్నేహితుల హత్యలు. అంతకుముందు కమ్యూనిస్టు లీడర్ చలసాని ఆయన హత్య జరిగింది విజయవాడలో. ఇట్లా ఎన్నో హత్యలు. ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి స్నేహితుల హత్యలు, అలాగే అఖిల భారత విద్యార్థి పరిషత్కు చెందినటువంటి వాళ్ళ హత్యలు. స్టేట్ లో రకరకాల చోట్ల ఈ హత్యలు, స్టూడెంట్స్ యూనియన్స్ మధ్య గొడవలు, ఆ వాతావరణం అనేది 1988 టైంకి పీక్కి వెళ్ళింది. అప్పటికే గత 10-15 ఏళ్ల నుంచి ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి చాలా యూనివర్సిటీస్ లో. మరి అలాంటప్పుడు 1989లో సినిమా తీసి రామ్ గోపాల్ వర్మ రౌడీజం ఎక్కడ నేర్పించాడు అడ్డగాడిదెల్లారా? అంతకుముందే చాలా సంఘటనలు జరిగాయి. పైగా రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో చూపించింది ఏంటి? రౌడీజం చేయండి అని చెప్పి చూపించాడా? కాదు కదా. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయినటువంటి వాళ్ళు కాలేజీ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని రావడము, ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అయినటువంటి భవానీ, ఆ భవానీ గడి, చెంచాలు, గణేష్ ఇలాంటి బ్యాచ్లు పెంచి పోషించే జేడి చక్రవర్తి పాత్రలు లాంటి వాళ్ళు కాలేజీల్లో ఉండి అమ్మాయిలు నేర్పించడాలు, లెక్చరర్ల మీదకి సిగరెట్ తాగి ఊదడాలు, క్లాస్ ని కేర్ చేయకపోవడాలు, కాలేజీని కేర్ చేయకపోవడాలు, కాలేజీలో ఎలక్షన్స్ వస్తే వీళ్లే నిలబడి జులుం చలాయించాలని చెప్పి ప్రయత్నం చేయడాలు, ఇలాంటివన్నీ చేస్తుంటే ఒరే ఇది కాలేజీరా, కాలేజీలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, కాలేజీ చదువుకోవడానికి వస్తున్నారు, నీ పని నువ్వు చూసుకో. ఎవడైనా ఎక్స్టర్నల్ ఎంటిటీ కాలేజ్ విషయంలో వేలు పెడతాను, అమ్మాయిలు నేర్పిస్తూ ఉన్నా సరే నేను సైలెంట్ గా ఊరుకుంటానంటే కుదరదు, ఇక్కడ కాలేజీలు తిరగ కొట్టేస్తాను అని ఒక రెవల్యూషనరీ థాట్ లో నుంచి శివ వస్తాడు. ఒక హీరోయిక్ గా శివ వస్తాడు ఆ పాత్ర. అంటే సొసైటీలో ఈ రౌడీలు, భవానీగాళ్ళు, గూండాలు, రౌడీలు, రాజకీయ నాయకుల కింద ఉండేవాళ్ళు ఎవడున్నా సరే స్టూడెంట్స్ స్ట్రాంగ్ గా నిలబడాల్సిందే, మన ప్రాణాలు పోయినా సరే స్ట్రాంగ్ గా నిలబడి అలాంటి దుష్ట శక్తులను ఓడించాల్సిందే అనే విషయం చెప్తుంది శివ సినిమా. ఈ విషయము చాలా సినిమాలలో అక్కడక్కడ వచ్చింటుంది, తర్వాత కూడా వచ్చిండొచ్చు. కానీ ఎన్ని బూతు జోకులు ఉండింటాయండి మీరు చూసినటువంటి సినిమాలలో. హీరోయిన్ యొక్క అంగాంగ ప్రదర్శనలు, హీరోయిన్ బొడ్డు మీద పళ్ళేయడాలు, కొంతమంది డైరెక్టర్లు, ఇంకా పేరు వద్దులేండి, మహానుభావులు అని పేరు తెచ్చుకున్నటువంటి డైరెక్టర్లు, ఇక కొంతమంది హీరోలు డైరెక్ట్ హీరోయిన్ లపాకి అని చెప్పి పిలుస్తాడు ఒక సినిమాలో హీరో అయితే. హీరోయిన్ కు ఉన్నటువంటి వాల్యూ అనమాట అది. ఇదే సినిమాలో నాగార్జున, అమల హీరోయిన్ ఎంత డిగ్నిఫైడ్ గా మాట్లాడుకుంటారు చూడండి. డైరెక్టర్ యొక్క టేకింగ్ గొప్పతనం అండి అది.
శివ సినిమా చూసిన తర్వాత ఎవరైనా హాకీ బ్యాట్లు సైకిల్ చైన్లు పట్టుకొని తిరిగారు అనుకోండి, అది నేర్పించడం కాదు, అదేంటంటే ఒక షోకులు అంటారు చూసారా, ఒక ఫ్యాషన్ అయిపోతుంది. ఒక సినిమా రాగానే ఈడేదో పెద్ద 4-5 రోజులు అది పట్టుకొని తిరగడాలు ఒక ఫ్యాషన్ గా చేస్తుంటారు. ఆ ఒక్క సినిమానే కాదు, చాలా సినిమాల తర్వాత ఇప్పుడు నువ్వే కావాలి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ తర్వాత మీరు చూడాలి డిగ్రీ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలు అరే ఒరేయ్ అని చెప్పి అబ్బాయిల్ని పిలవడము, ఏరా రారా పోరా అనే సంస్కృతి లోపలికి బ్లెండ్ చేసే ప్రయత్నం చేయడము. అంటే ఒక సినిమా వచ్చి అది బ్లాక్ బస్టర్ అవ్వగానే దాన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు కొంతమంది కొన్ని రోజుల పాటు చేస్తుంటారు. అది ఎక్కువ రోజులు ఏం నిలబడదు, మళ్ళీ వేరే సినిమా బలమైంది ఒకటి వచ్చే వరకు ఇది మొత్తం వాషౌట్ అయిపోతుంది. ఇది ప్రతిసారి ఉంటది సమాజంలో. నందమూరి తారక రామారావు గారు బెల్ బాటం ప్యాంట్ వేసుకొని డాన్స్ చేస్తే బయట సమాజంలో కూడా బెల్ బాటం ప్యాంట్లు వేసుకొని తిరిగేవాళ్ళు. ఆ తర్వాత బ్యాగీ ప్యాంట్లు వేస్తే బ్యాగీ ప్యాంట్లు, జీన్స్ వేస్తే జీన్సులు. శివ సినిమా చూసి ఎవరిని హత్యలు చేయలేదండి. స్టూడెంట్స్ ఏంటంటే మేము హీరోస్ అన్నట్టు కొంత ఫీల్ అయ్యి ఆ టైప్ లో బిహేవ్ చేస్తుండేవాళ్ళు. అక్కడక్కడ ఎవడైనా కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు అనుకోండి, డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండనే ఉంది. పిచ్చి వేషాలు వేస్తే 4 దాన్ని కూర్చోబెట్టేవాళ్ళు పోలీసులు, నోరు మూసుకుని ఎవడి పని ఆడు చేసుకునేవాళ్ళు. సో రౌడీజం అనేది శివ సినిమా కంటే ముందే చాలా పీక్ వెళ్ళిపోయింది. అది కూడా ఒక రకంగా శివ సినిమా హిట్ అవడానికి కారణం ఆ రోజు స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితులు. సో రౌడీజం నేర్పించలేదు, ఇక్కడ గుడ్డు నేర్పించలేదు. ఇది ఎలా ఉందంటే, ఎవడైనా శివ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ శివ సినిమా ద్వారా రౌడీజం నేర్పించాడు అని చెప్పి ఎవడైనా వాగాడంటే ఎలా ఉంటదంటే, శంకరాభరణం సినిమా చూసి సమాజం అఘాయిత్యాలు అమ్మాయిల మీద మానభంగాలు చేయడం నేర్చుకుంది అని చెప్పి అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కె విశ్వనాథ్ శంకరాభరణం సినిమా ద్వారా అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం చూపించాడు అనే స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందో, శివ సినిమా ద్వారా రౌడీజం నేర్చుకున్నారు అని చెప్పి అంటే అలా ఉంటుంది. ఎందుకో తెలుసా, శివ సినిమాలో రౌడీజం చేసేది ఎవడు? విలన్ రౌడీజం చేస్తాడు, వాణ్ణి ఎదుర్కొంటాడు హీరో. అది రౌడీజం ఎలా అవుతుంది? శంకరాభరణం సినిమాలో ఒకే ఒక్క అఘాయిత్యం చేసేటటువంటి ఒక సీన్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ సినిమాకి ఒక గుండెకాయ లాంటి సీన్ అనమాట. మంజు భార్గవి మీద ఒకడు అఘాయిత్యం చేస్తే ఆ మంజు భార్గవి కడుపులో పిల్లోడు పడి ఆమెకు పుట్టినటువంటి పిల్లవాడు శంకరాభరణం అనే సినిమా టైటిల్ కు మ్యాచ్ చేస్తూ అది విషపురుగైనా సరే విషపామైనా సరే శంకరుని మెడలో గనక చేరింది అని అంటే అది శంకరునికి ఆభరణం అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది అన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకొని వచ్చి ఈ పిల్లవాడు ఎవరో భార్యాభర్తలు వివాహం చేసుకొని ధర్మబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఆ విధంగా పుట్టినటువంటి వాడు కాదు. వీడు ఒక అమ్మాయి మీద ఒకడు దుర్మార్గుడు ఒక రౌడీగాడు అఘాయిత్యం చేసి పుట్టినటువంటి పిల్లవాడు. వాడిని సమాజం ఎలా చూస్తుందో మనకు తెలుసు. బట్ స్టిల్ అదే పిల్లవాడిని శంకర శాస్త్రి గారి దగ్గరికి చేర్చేసరికి, ఒక సంగీతంలో ఒక పరిజ్ఞానాన్ని సంపాదించేసరికి ఆ పిల్లవాడిని చూసే విధానం మారిపోతోంది అని చెప్పి ఒక అండర్ కరెంట్ స్టోరీ ఉంది. బట్ అదే సినిమాలో మీరు చూడండి, మంజు భార్గవి పాత్ర మీద అఘాయిత్యం చేస్తే మంజు భార్గవి ఏమి ఏడ్చుకుంటూ కూర్చోదు. నెక్స్ట్ మినిట్ ఆమెకు ఛాన్స్ దొరకగానే ఇమ్మీడియట్ గా ఆ కత్తి ఏదో తీసుకొని దీపప్పుకుందో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ అని పోటీ చేస్తుంది. సారీ గ్లాస్ అనుకుంటాను. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఫోటో వాడు కింద పడేసి బద్దలు కొడతాడు, గ్లాస్ బ్రేక్ అవుతుంది, ఆ గ్లాస్ విరిగిపోయిన గ్లాస్ ముక్క తీసుకొని ఒక పోటు పొడుస్తుంది, అని చంపేస్తుంది ఇమ్మీడియట్ గా. సో నువ్వేం క్యాచ్ చేస్తావురా దద్దమ్మ? శంకరాభరణం సినిమా చూసి కె విశ్వనాథ్ అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం నేర్పించాడని చెప్పి ఆగుతావా? కాదు కదా, వాడు అఘాయిత్యం చేశాడు, అది నిజం, ఇమ్మీడియట్ గా వాడిని చంపేస్తుంది, అది కూడా నిజం. నువ్వు శివ సినిమా చూసి రౌడీజం నేర్పించాడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పి ఆగుతారేంట్రా? రౌడీలను ఎదుర్కోవడము అనేది చూపించాడు సినిమా లోపల. దీన్ని క్యాచ్ చేయగలిగే బ్రెయిన్ లేదా? అంటే ఒకడు గొర్రెలాగా ఒకడు వాగితే మరొకడు అదే గొర్రె టైపులో గొర్రెదాటి మందలాగా అదే టైప్ వాగడం అనమాట. శివ సినిమా చూసి రౌడీజం నేర్పించాడు, శివ సినిమా చూసి రౌడీజం నేర్చుకున్నారు అని చెప్పి. రౌడీలను ఎదిరించడం చూపిస్తే రౌడీజం ఎలా నేర్చుకుంటారా? కాలేజీలో ఒక అమ్మాయిని ఇట్లా డాష్ ఇచ్చుకుంటూ వెళ్తే జడ్డి చక్రవర్తి పాత్ర ఇమ్మీడియట్ గా సైకిల్ చైన్ లాగి వెంటబడి చితగొట్టడం నేర్పించాడు సినిమాలో. అంతే తప్ప హీరో అమ్మాయిల మీద కామంతో పడిపోయినట్టు గాని, హీరో అమ్మాయిల నడుము మీద గిల్లడాలు, బొడ్డు మీద పళ్ళేయడాలు, పిచ్చ బూత్ జోకలు వేయడాలు అని చూపించడం చూడు సినిమాలో. కొన్ని సినిమాలలో అయితే ఏకంగా హీరోయిన్ ఆ బ్యాక్ పార్ట్ మీద పిల్లల మీద ఫాట్ అని కొట్టడం కూడా చూపించారు చాలా మంది డైరెక్టర్లు. ఇక నందమూరి తారక రామారావు గారి సినిమాలలో కొన్ని డాన్సుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మనలో చాలా మందికి ఆరాధ్య దైవం కాబట్టి కొన్ని డాన్సులు చూస్తే హీరోయిన్ల పిల్లల మీద ఫడా అని చెప్పి బాధేటటువంటి డాన్సులు అలాంటివి ఏమైనా ఉన్నాయో చూపించండి శివ సినిమాలో. ఆ తర్వాత మళ్ళీ నాగార్జున చేసిన హలో బ్రదర్ లో మీరు చూడొచ్చు, రమ్యకృష్ణ కిందికి వంగి ఏదో తీస్తుంటే వెనక బ్యాక్ నుంచి పార్ట్ అని కొడతాడు. అది ఆయన మేనరిజం, హీరో మేనరిజం అన్నట్టుగా ఈవీవి సత్యనారాయణ అనే డైరెక్టర్ కన్వే చేస్తాడు. ఇవి డైరెక్టర్లలో చాలా మంది బ్రెయిన్స్ లో ఉండే పైత్యాలు ఇవన్నీ తీసుకొచ్చి చాలా సినిమాలలో పెట్టారు. అలాంటిది ఏది శివ సినిమాలో లేదు. అన్న క్లాస్ పీకుతుంటే సైలెంట్ కూర్చుంటాడు, అన్నకు రివర్స్ లో క్లాస్ పీకాడు. అన్న ఏదైనా ఒక మంచి విషయం చెప్తున్నప్పుడు పాటించడా వేరే విషయం, కాస్త గౌరవంగానే సైలెంట్ గా వింటాడు. శేషాచలం కొండలో ఎర్రచందనం నరికి అమ్ముకునే పాత్రను హీరోయిన్ చేసి చూపిస్తే 2 సినిమాలలో ఎగబడి జనం చూస్తారు, 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చారు కదా. మరి ఆ టైప్ లో ఏమైనా చూపించాడా సినిమాలలో? రామ్ గోపాల్ వర్మకు పొలిటికల్ గా ఇంకొక పార్టీకి పడడం లేదు కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కోణంలో కొంతమంది, పార్టీల కోణంలో కొంతమంది రావడం, మరి కొంతమంది అప్పుడు అలా అన్నాడు ఇప్పుడు ఇలా అన్నాడు కాబట్టి శివ సినిమా మీద బురద జల్లే ప్రయత్నం చేయడం.
ఇదే అండి ఆబ్జెక్టివ్ థింకింగ్ లేకపోవడం అంటే. ఒక కాంటెక్స్ట్ లో ఏం రాంగ్ మాట్లాడాడో ఆ కాంటెక్స్ట్ తీసుకొని విమర్శించడము అనేది ఉంటుంది సార్. అది తెలివైన వాడు చేసే పని, మెదడున్న వాడు చేసే పని. అంతే తప్ప కంప్లీట్ గా జనరలైజ్ చేసి ఒక వ్యక్తిని ద్వేషించడము, లేకపోతే ఆ వ్యక్తి తీసినటువంటి సినిమాలు ద్వేషించడము, ఆ క్రియేటివిటీని ద్వేషించడము, ఇది చాలా చాలా అసహ్యకరమైన విషయం. ఒక శివ సినిమానే కాదండి, నేను అంతకుముందు కూడా మాట్లాడాను, పుష్ప సినిమా వచ్చినప్పుడు కంపారిటివ్ ఆస్పెక్ట్స్ లో మాట్లాడాను. రామ్ గోపాల్ వర్మ తీసిన చాలా సినిమాలలో హీరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అంశాలు చాలా సినిమాలలో ఉంటాయి. వర్మ సినిమాలే కాదు, చాలా సినిమాల్లో ఉంటాయి. భారతీయుడు, ఠాగూరు, ఇంకా చాలా సినిమాలు ఉంటాయి. బొబ్బిలిపులి, రామారావు గారు, చాలా ఉంటాయి సినిమాలు. కంప్లీట్ గా చట్టాన్ని హీరో చేతుల్లోకి తీసుకుంటాడు. ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఏం పాటిస్తూ వచ్చాడు తెలుసా? చట్టాన్ని హీరో చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎందుకు చేతుల్లోకి తీసుకున్నాడు ఈ హీరో అని ఆలోచిస్తాడు. వీడు సమాజాన్ని ఏమైనా సెట్ చేయడానికి చేతుల్లోకి తీసుకున్నాడా? సమాజంలో వెధవేషాలు వేసే భవానీ లాంటి పాత్రలను చీల్చి చెండాడడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడా? లేకపోతే ఈ హీరోనే స్మగ్లింగ్ చేయడానికి, పైసలు ఎక్స్టార్షన్ చేయడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడా అన్నది ఆలోచిస్తాడు. హీరో గనక ఓ కిరాయి హంతకుడిలాగానో అంతం సినిమాలో, లేదు స్మగ్లింగ్ బ్యాచో కంపెనీ సినిమాలాగా, లేదు పైసలు ఎక్స్టార్షన్ చేయడం సత్యా సినిమాలాగా ఉన్నాడనుకోండి, నిర్దాక్షిణ్యంగా ఆ హీరో మెడబెట్టి క్లైమాక్స్ వచ్చే వరకు జైల్లోనన్నా పడేయిస్తాడు వర్మ టేకింగ్, లేదా వాడిని పైకన్నా పంపిస్తారు. మీరు చూసుకోండి, అన్ని సినిమాలు చూసుకోండి రామ్ గోపాల్ వర్మ, హిట్టా ఫ్లాపా పక్కన పెట్టండి, ఒక కన్విక్షన్ అనేది ఉంటుంది. ఈ కన్విక్షన్ చాలా మందికి లేదు, ఏం చేస్తున్నారో కూడా. పుష్ప సినిమా ఇష్టం తీసి పారేశాడు, పెద్ద స్వాగ్ తో డైలాగులు చెప్తుంటాడు, ఎగబడి నార్కోస్ ఇంపాక్ట్ తో తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు పుష్ప సినిమాని, నార్కోస్ వెబ్ సిరీస్ ఇంపాక్ట్ తో. గంధపు చెక్కలు నరకేవాడిని హీరో అని చెప్పి ఎందుకంటారండి? సారీ, ఎర్రచందనం. అదే టైప్ లో గంధపు చెక్కలు నరకే వీరప్పన్ పాత్రని పెట్టి రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ అని సినిమా తీసి పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చే సీన్ తీశాడు క్లైమాక్స్ లో. ఆ వీరప్పన్ పాత్రని నిజంగా పిచ్చి కుక్కను కాల్చినట్టే కాలుస్తారు. కొన్ని వందల బుల్లెట్లు వచ్చి వీరప్పన్ గాడి మీద వచ్చి పడతా ఉంటాయి. వాడు వెహికల్ లో కూర్చుంటే మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ క్లైమాక్స్ వచ్చే వరకు. జాతి సంపద దోచుకునే వాడిని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేయిస్తాడు సినిమాలో. సుకుమార్ ఏం చేస్తాడు? ఇంత తెలివైన వాడు అని చెప్పి చెప్పుకునే సుకుమార్ హీరోయిన్ చాలా చీప్ గా చూపిస్తాడు, బూతు పాటలు పెట్టిస్తాడు. పుష్ప 2 సినిమాలలో కూడా మీరు చూడండి, ఐటమ్ సాంగ్స్ కాదు, హీరోయిన్ తో డైరెక్ట్ గా బూతు పాటలు పెట్టిస్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి 500 ఇస్తావా వస్తావా అని చెప్పి హీరో మాట్లాడే సీన్స్ చేస్తాడు పార్ట్ 1 లో. పైగా గంధపు చెక్కలు నరికి ఒక హీరో లాగా స్వాగ్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ అందరూ అదే డైలాగ్ చెప్పడం. ఒక పుష్ప అని కాదండి, చాలా సినిమాలు, ఎన్ని సినిమాలండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆ తర్వాత గానీ ముందు గానీ హీరోయిన్ల శరీరాలను, వాళ్ళ శరీరంలో ఉండే భాగాలను కెమెరాల ముందు పెద్ద పెద్దగా పెట్టి ఎక్స్ప్లాయిట్ చేయడాలు, ఎన్ని చేయాలో, ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు చేశారు. హీరోయిన్ అయితే అది ఇది అని చెప్పి మాట్లాడడం, ఒసే గిసే ఏమే రావే పోవే అది ఇది, ఇంకా అమ్మాయిలు వస్తుంటే అవి ఇవి. కొంతమంది డైరెక్టర్లు ఆ 2000s ఆ టైంలో మీరు చూడాలి, అవి వచ్చారా మావా అంటాడు, అవి అంటే ఏంటి అమ్మాయిలు అనమాట, అమ్మాయిలు వీడు అవి అంటుంటాడు. అలాంటి హీరోలు మరి ఏ రకంగా చెడగొట్టింది శివ సినిమా? ఒక సిగరెట్ తాగడు, ఒక మందు తాగడు, పోనీ అవేం తప్పు కాదు సార్, వ్యక్తిగతమైన బలహీనతలు అంటారేమో మీరు. సరే, ఆ వ్యక్తిగతమైన బలహీనతలైనా శివ పాత్రకుంటాయా? లేవు. ఆఖరకు భవానీ గారిని చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఏది తన అన్న కూతుర్ని చిన్నపిల్లని చంపితే కూడా ఒక బూత్ డైలాగ్ శివ వాడండి, అంత నీట్ గా తీశాడు. అని ఎలాగో నేను చంపేయడం గ్యారంటీ అని లేపేస్తాను, అలాంటప్పుడు అని బూతులు మాట్లాడడం ఎందుకు అన్నట్టు వెళ్తాడు శివ. అదే వేరే డైరెక్టర్లు అయితే ఒరే కొజ్జా నా కొడక అని చెప్పి మొదలెడతారు. ట్రాన్స్జెండర్లను కూడా లాగి వాళ్ళని కూడా తిట్టే డైలాగులు రాస్తారు. వచ్చాయి బాలకృష్ణ గారి సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, సిమరాన్తోనో బాలకృష్ణతోనో చెప్పిస్తారు. ఏంటంటే, అరే సీమలో మగాన్ని చంపేవాడిని అంటారు, మగాన్ని చంపేవాడిని వీరుడు అంటారా, ఆడాళ్ళని చంపేవాడిని కొజ్జా అంటారా అంటాడు. ఇంకో సినిమాలో ఆడాళ్ళని చంపేవాడిని సీమలో ముండమోపే అంటారా అని చెప్పి ఇంకో డైలాగ్ పెట్టిస్తాడు. ముండమోపే ఎందుకు వచ్చింది అక్కడ? విడో. ఆమె చేసినటువంటి అన్యాయం ఏంటండి? విడో, భర్త చనిపోయినటువంటి స్త్రీ, ఆమె విధవ. సరే, వీళ్ళు చాలా చాలా దారుణంగా ముండమోసింది ఇట్లా ఉపయోగించేవాళ్ళు. ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి? ఆమె చేసిన నేరం ఏంటి? అంత అసహ్యకరంగా డైలాగులు రాసిన వాళ్ళు ఉన్నారు డైలాగ్ రైటర్స్. అలాంటి డైలాగులు చూపించి శివ సినిమాలో చూద్దాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? శివ సినిమాలో విలన్ కూడా బూతులు మాట్లాడాడు. శివ సినిమాలో సిగరెట్లు తాగేది, మందు కొట్టేది ఎవరయ్యా అంటే విలన్ మాత్రమే. మీరు చూస్తే విలన్ మాత్రమే మందు తాగుతుంటాడు, విలన్ మాత్రమే, లేదు విలన్ దగ్గర ఉన్న బ్యాచ్లు మాత్రమే స్మోక్ చేస్తూ ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరు స్మోక్ చేయరు. మీరు శివ సినిమాలో శివ అండ్ ఫ్రెండ్స్ మందు కొట్టరు. శివ అండ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఇరానిక్ కెఫేలో కూర్చొని ఛాయ్ తాగుతుంటారు. వాళ్ళు 3-4 సీన్స్ లో ఛాయ్ తాగుతూ ఉంటారు, అంతే. స్టూడెంట్ అంతే. తర్వాత సినిమాలలో మీరు చూడండి, స్టూడెంట్ అనగానే మందు కొట్టడం, సినిమా ఇట్లా సినిమాలు కూడా ఆనందం చాలా వచ్చాయి, పేర్లు ఎందుకు కానీ. అంటే ఇండైరెక్ట్ గా స్టూడెంట్స్ ని చెడగొట్టే ప్రయత్నం కదండి వాళ్ళు చేస్తుంది. మందు కొట్టండి, మందు కొడుతున్నారు, వీళ్ళందరూ కలిసి తాగడము, దాన్ని కామెడీ చేయడం, అంతా నవ్వుకోవడము, అలాంటివి ఎక్కడున్నాయి శివ సినిమాలో? విలన్ కూడా శివ గురించి మాట్లాడేటప్పుడు డైలాగ్ ఎలా ఉంటుంది తెలుసా? శివ 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 ఎవరేవాడు, అదేమన్నా దేవుడా అంటాడు. అంటే విలన్ కూడా తెలుసు దేవుడు అనే వాడు అందరికంటే చాలా గొప్ప వ్యక్తి, లేదు అందరికంటే చాలా గొప్పవాడు, అందరికంటే గొప్ప పవర్ ఏదో ఉంది, అది దేవుడు అన్న విషయం విలన్ కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. అలా రాయించాడు డైలాగ్. శివ 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 వాడని దేవుడా అంటే దేవుడితో ఈక్వల్ గా మాట్లాడుతున్నారు. దేవుడిని అయితే మనం ఏం చేయలేము, ఇడు ఆఫ్టర్ ఆల్ మనిషి, మనం ఏమైనా చేయగలము అన్న కోణంలో విలన్ మాట్లాడతాడు తప్ప బూతులు మాట్లాడాడు చూడండి. ఈవెన్ నాగార్జున
రెయిన్ ఫైట్ తర్వాత భుజాన ఒకటి వేసుకొని రౌడీ గాడిని విలన్ కి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా డైలాగ్స్ వినండి అని అక్కడ పారేసి భుజం మీద వేసుకొచ్చినండి నాగార్జున చెప్పి డైలాగ్స్ వినండి. ఒక్క బూతుపాదం ఉంటుందేమో వినండి. భయపడకు అను, కంగారు పడకు, నేను నిన్ను చంపడానికి రాలేదు, నేను నీలాగా దొంగ దెబ్బతీయను, ఈ రోజు నుంచి నువ్వు చేసే పనులు నీ వ్యాపారాలన్నీ చెప్పి మరీ దెబ్బ కొడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే వార్నింగ్, సటిల్ వార్నింగ్. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సీన్ లోపల. బూతులు వాడకూడదు అని కూడా కాదండి నేను మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్. అసలు ఆ సినిమాకి అవసరమా, ఆ కాంటెక్స్ట్ లో అవసరమా, అది ఆలోచన. అసలు అవి అవసరం లేకుండానే తీయొచ్చు. నిజంగా కొన్నిసార్లు క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది. వాడెక్కడో పాకిస్తాన్లో కూర్చొని వాడు మన భారతదేశంలో ఉండే పోలీస్ ఆఫీసర్స్కు ఫోన్ చేసి బెదిరిస్తున్న సంఘటనలు జరిగేవి. ఆ టైంలో మన భారతదేశంలో ఉండే పోలీస్ ఆఫీసర్స్ వాడిని ఎలా భయపెట్టాలి, వాడు ఎక్కడున్నాడో తెలియదు పాకిస్తాన్లో, వాడిని ఎట్లా భయపెట్టాలి. అందుకని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ అసలు ఒక రేంజ్ బూతులు, మామూలు వాడెవ్వడు వినడానికి కూడా ధైర్యం చేయలేని బూతులు మన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ మీద ఉపయోగించేవాళ్ళు. ఎగ్జాక్ట్ దీన్ని తీసుకొని వచ్చి అబ్ తక్ చెప్పన్ సినిమాలో నానా పాటేకర్ పాత్రకు పెడతారు. మీరు చూస్తే అది కరెక్ట్ గా జస్టిఫై అవుతుంది. వాడెక్కడో కూర్చొని భారతదేశంలో ఉండే సిస్టమ్ ని కెలకాలని చెప్పి ప్రయత్నం చేస్తూ తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ ఇవన్నీ చేస్తుంటే నిన్ను పట్టుకునేటప్పుడు పట్టుకుంటామరా అన్న విషయం వీళ్ళకి తెలుసు. ఈ లోపు వాడిని ఎట్లా భయపెట్టాలో అట్లా భయపెడుతుంటారు. అటు ఫోన్ చేయాలంటేనే వణికిపోయేంత రేంజ్ లో పోలీస్ ఆఫీసర్స్ బూతులు మాట్లాడి తిట్టేవాళ్ళు. అది ఖచ్చితంగా జస్టిఫై చేయగలిగేటటువంటిదే. సో ఇలాంటి రేర్ ఆఫ్ ద రేర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. దాన్ని జనరలైజ్ చేసి సినిమాలలో పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా డబుల్ మీనింగ్ జోకులకు, బూత్ జోకులకు అయితే కొద్దివే లేదు తెలుగు సినిమాలలో. వాళ్ళందరూ తీసిన వాళ్ళందరూ పేరు గొప్ప డైరెక్టర్లే, పెద్ద పెద్ద డైరెక్టర్లే. చిన్నపిల్లలను సినిమా పాత్రలలో భాగంగా పెట్టి వాళ్ళని చంపితే పిల్లల శవాలు చూపించకూడదు అనేది ఒక నామ్ ఉందండి. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్స్ చాలా మంది ఫాలో అవుతారు. కొంతమంది అసలు దాన్ని పక్కన బారేసి ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల శవాలు చూపించడాలు, డబ్బాలో పెట్టి పంపిస్తే చిన్నపిల్లల శవాలు చూపించినటువంటి డైరెక్టర్లు చాలా సినిమాలలో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ చూపించాడేమో చూడండి. ఆ పాప చనిపోతుంది, ఆ విషయం మనకు అర్థమైతే చాలు, నాగార్జున యొక్క ఏడుపు, నాగార్జున యొక్క ఎక్స్ప్రెషన్ తో మనకు అర్థమైపోతే చాలు, ఆ పిల్ల శవాన్ని మనం చూపించాల్సిన అవసరం లేదు అన్న జనరల్ థంబ్ రూల్ ఫాలో అయ్యి మరి సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. నన్ను చెప్పమంటారా ఏ తెలుగు సినిమాలలో చిన్నపిల్లలు చచ్చిపోతే ఎవరెవరు డైరెక్టర్లు తమ పైత్యంతో ఏమేమి చూపించారో? మీలో చాలా మంది ఎగేసుకొని ఒక్కొక్క హీరోకి అభిమానులు అయ్యి ఉంటారే. ఆ హీరోలు యాక్ట్ చేసినటువంటి చాలా సినిమాలలో చిన్నపిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాలు చూపించినటువంటి వైనం ఉంది చాలా మంది డైరెక్టర్లు. శివాలో చూపించాడు. చాలా నేర్చుకోవచ్చండి ఒక్క శివ సినిమాతో. నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే, డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళు, ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది ఎన్ని దరిద్రమైన సినిమాలు వచ్చాయి, సినిమాల పేరు మీద ఎంత విధ్వంసం జరిగింది, సామాజిక విధ్వంసం అనేది అర్థమవుతుంది. హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్ ప్రపోజల్ చేసుకునే విధానం చూడండి ఎంత నీట్ గా ఉంటది. ఎక్కడైనా ఓవర్ యాక్షన్ ఉంటుందా? హీరో కేకలు ఎడుతుంటాడా, ఇంక నీ లైఫ్ సెటిల్ అయిపోయింది పో అని చెప్పి కేకలెట్టి హీరోయిన్ అంటబడి టార్చర్ పెట్టి పీక్కు తిని ఇలా ఉంటుందా? చూడండి ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఆ లవ్ ప్రపోజ్ చేసుకునే విధానం గానీ, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అనే విధానం గానీ, ఎంత మానసిక పరిపక్వతతో తీసిన సీన్స్ ఉంటాయి చూడండి. అలాగే యాక్టర్స్ ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తారా? యాక్టర్స్ చూడండి, హీరో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అంత అద్భుతంగా తీస్తే శివ సినిమాని కొంతమంది చాలా ఈజీగా అండి ఒక రాయి వేసినట్టు వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా కష్టపడి ఒక అందంగా సముద్ర పొడ్డున ఒక పిట్టగూడు లాంటిది ఏదైనా కట్టారనుకోండి, పిల్లలు నీట్గా ఉంటుంది. సైకోగాడు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకొని పాటు మంది దాని మీద కొట్టేసి వెళ్ళిపోతాడు చూడండి. అది ఇలా బిహేవియర్. శివ సినిమా రౌడీజం నేర్పించింది అని చెప్పి వాగడము. ఈ వాగుడు కూడా కొంతమంది ఎవరు వాగారు అని అంటే, రామ్ గోపాల్ వర్మ శివ సినిమా టైంలో కానీ, శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఎక్కువగా వీళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు. ఫిల్మ్ జర్నలిస్టులకి అసలు అందుబాటులో ఉండేవాడు కాదు. కలవాలంటే చాలా కష్టం. అరే ఇంత అద్భుతమైన సినిమా తీశాడు, ఇతను ఏం ఆలోచిస్తున్నాడు, ఇతని ఐడియాలజీ ఏంటి తెలుసుకోవాలంటే అసలు ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు. మాట్లాడేవాడు కాదు, తక్కువ మాట్లాడేవాడు, పొడిగా మాట్లాడేవాడు, వెళ్ళిపోయేవాడు, తన ఫోటోలు వేయొద్దు అని చెప్పేవాడు, వేరే లోకంలో ఉండేవాడు, నెక్స్ట్ సినిమాల గురించి ప్లాన్ చేసుకునేవాడు, అంతే. ఇది చాలా మంది ఫిల్మ్ జర్నలిస్టులకు నచ్చేది కాదు. అంటే అవతల వ్యక్తి యొక్క ప్రైవసీని రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు వీడెందుకు ఇవ్వడు నాకు ఇంటర్వ్యూ, ఇదన్నమాట. ఇది మైండ్ లో పెట్టుకొని చాలా మంది క్షణక్షణం సినిమాకి బ్యాడ్ రివ్యూస్ రాయడము, శివ సినిమా ఏదో రౌడీజం నేర్పించింది అని చెప్పి ఇష్టం వచ్చిన రాపలు రాయడము, మళ్ళీ దాని వెనక వేరే వేరే హీరోల మోచేతి నీళ్లు తాగే కొంతమంది బాకా ఊదడము, ఇవి చాలా జరిగాయి. ఎన్ని చూసే చాలా ఇరిటేషన్ వచ్చింది రామ్ గోపాల్ వర్మకి. చాలా ఈజీగా అనేస్తారండి. రౌడీజం నేర్పించింది అంటాడు కూడా, ఇంకొక చెడగొట్టాడు సినిమా ద్వారా అంటాడు, వైలెన్స్ అంటాడు. వైలెన్స్ చాలా వైలెంట్ ఉంది కదా సినిమా. మనం మాట్లాడుకున్నాం కదా హత్యల గురించి, శుభలేఖ సుధాకర్, నరేష్ పాత్ర, అదే రామ్ జగన్ పాత్ర హత్య మనం మాట్లాడుకున్నాం కదా. మీరు ఆ సినిమాలో కనీసం గొడ్డలితో శుభలేఖ సుధాకర్ని నరకడాన్ని చూపించండి నాకు చూద్దాం. ఆ నరేష్ అనే పాత్ర మొహం తలకాయ మీద కొట్టినప్పుడు తలకాయ ఛిద్రం అయిపోవడాలు చూపించండి. తలకాయ నరికితే గొడ్డలతో తలకాయ మొండ నుంచి వేరవడం లాంటివి, చేతులు కట్ అయిపోయి, లిమ్స్ అన్ని కట్ అయిపోయి కాళ్ళలో చేతిలో విడిపోవడాలు కానీ అలాంటివి చూపించండి సినిమాలో. అంతకుముందు తీసినటువంటి చాలా సినిమాలలో అలాంటి సీన్స్ గురించి నేను చెప్పమంటే టకటక చాలా సినిమాలు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. గ్యాంగ్ లీడర్ సినిమాలో మురళీమోహన్ హత్య ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి విజయ్ బాపినీడు ఆయన తీసినటువంటి సీన్స్. అదే గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారి ఫ్రెండ్స్ ఉంటారు నలుగురు,
ఆ నలుగురిని నరికి చంపే సీన్స్ ఉంటాయి చూడండి ఒకసారి. అసలు మాంసపు ముద్దలు కుప్ప కుప్పగా పడినట్టుగా ఆ తెల్ల చొక్కాలు వేసుకొని ఉంటారు వాళ్ళు. నరికితే మొత్తం అంత బ్లడ్ అంతా శరీరం అంతా అయిపోయి మాంసపు ముద్దలు కుప్పల్లాగా పడి ఉంటారు. చాలా సినిమాలలో అండి అలా. అన్నా అని చెప్పి ఒక సినిమా వచ్చింది రాజశేఖర్ గారిది, చూడండి ఎంత భయంకరమైన వైలెన్స్ ఉంటుందో. శివ సినిమాలో వైలెన్స్ చూపించకుండా ఎక్కడ కూడా రక్తాలు విపరీతంగా రక్తాలు చూపించి భయంకరంగా నరుకుళ్ళు ఇవన్నీ ఏమీ చూపించకుండా ఒక స్టడీ క్యామ్ షాట్స్, క్లోజప్స్ ద్వారా యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడము, లైటింగ్ చేసే విధానము, బ్యాక్గ్రౌండ్ చేసే విధానము, ఎక్కడ సైలెన్స్ ఉంచాలి, హై ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఇది వర్మ చేశాడు. వీటితో మనము ప్రేక్షకులను నమ్మించాలి తప్ప భయంకరంగా మనం హత్యలు ఘోరాతి ఇవన్నీ చూపించకుండానే మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు చెప్పాలనుకునేది అని చెప్పి చూపించాడు. సేమ్ ఇంతకుముందు నేను శంకరాభరణం ఎగ్జాంపుల్ ఇచ్చాను. శంకరాభరణం సినిమాలో మంజు భార్గవి మీద అఘాయిత్యం చేసే సీన్ చూపిస్తాడేమో చూడండి కే విశ్వనాథ్ గారు. ఒక అబ్స్ట్రాక్ట్నెస్ తో మనకు అర్థమయ్యేటట్టు సెట్ చేసుకుంటాడు తప్ప ఆ అమ్మాయి మీద పడి ఆ రౌడీగాడు దున్నపోతులాగా ఆ అమ్మాయి చీరలాగి లంగాలాగి జాకెట్ లాగి అసహ్యంగా చేసి అలాంటివి ఏవి కే విశ్వనాథ్ గారు చూపించాల. సేమ్ రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో హత్యలు తీసినటువంటి విధానం అలాగే ఉంటుంది. కాకపోతే అబ్స్ట్రాక్ట్నెస్ ఉండదు. రామ్ గోపాల్ వర్మ తీసిన దాంట్లో ఆ టేకింగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్నెస్ అంటే ఏంటంటే ఒక అమ్మాయిని ఒకడు రూమ్ లోకి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి మీద వీడు అఘాయిత్యం చేస్తున్నాడని చూపించాలనుకోండి. ఏం చేసేవాళ్ళు డైరెక్టర్స్ అంటే వేరే ఒక గద్ద ఒక పామును పట్టుకొని లాక్కెళ్తూ ఉండడం కానీ ఇట్లా కొన్ని అబ్స్ట్రాక్ట్నెస్ చూపించేవాళ్ళు అనమాట. దాంతో ప్రేక్షకులకు అర్థమయ్యేది అక్కడ ఏదో ఘోరం జరుగుతోంది అనేది. అట్లా తీసేవాళ్ళు. వర్మ ఏం చేశాడంటే అవన్నీ కూడా అవసరం లేదు, ప్రతిసారి అబ్స్ట్రాక్ట్నెస్ అవసరం లేదు. మనం యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ క్లోజ్అప్ నుంచి మనం కొన్ని రాబట్టొచ్చు, కొన్ని మనం లైటింగ్, కొన్ని టేకింగ్ నుంచి మనం రాబట్టొచ్చు. మనం సీన్ మొత్తం చూపించక్కర్లేదు. సీన్ ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేస్తే చాలు, ప్రేక్షకులకు కన్వే అయిపోతుంది. నెక్స్ట్ సీన్ నుంచి ప్రేక్షకులకు కన్వే చేయొచ్చు. ఇట్లా ఒక కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాడాడు. వైలెన్స్ ఉంటుంది సినిమాలో, కానీ వైలెన్స్ చూపించాడు. అది ఇంటెలిజెన్స్. నువ్వు అప్రిషియేట్ చేయడానికి చాలా ఉందండి సినిమా లోపల. చాలా మంది నేర్చుకున్నారు, చాలా మంది చెప్పరు. ఒక్క తెలుగు వాళ్ళు కాదు, మొత్తం ఇండియాలో చాలా మంది డైరెక్టర్స్ నేర్చుకున్నారు. టేకింగ్ లో చేంజెస్ కానీ ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా మంది నేర్చుకున్నారు, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అలాంటి సినిమాని పట్టుకొని రామ్ గోపాల్ వర్మ మీద ఇంకేదో కోపం ఉందని ఇంకేదో కాంటాక్ట్ లోపల సినిమా మీద బురద చల్లడం, లేకపోతే ఆ సినిమా డైరెక్ట్ చేశాడు వాడు వర్మ మీద బురద చల్లడం. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను కూడా రామ్ గోపాల్ వర్మని తిట్టాలి, 4 రాళ్ళు నెత్తి మీద వేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం కొంతమంది, ఇది అసహ్యకరం. ఎవడైనా సరే అండి శివ సినిమా రౌడీజం నేర్పించింది అని చెప్పి వాగాడు అనుకోండి, ఆడు గొర్రె అని చెప్పి అర్థం, ఆడు సినిమా సరిగ్గా చూడలేదని చెప్పి అర్థం.